సో ఫిట్నెస్ గురించి అవేర్నెస్ అనేది ఏ ఇంట్లో అయినా ఫస్ట్ ఒక బాయ్ నుంచే స్టార్ట్ అవుతుంది, రైట్? ప్రతి హస్బెండ్ కూడా వాళ్ళ వైఫ్ గురించి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చినా సరే, ఎంత మెడికల్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అయినా సరే ఆమె క్యూర్ అవ్వాలని కోరుకుంటాడు. అట్లానే చేస్తాడు కూడా. కానీ నిజంగా లవ్ చేసే హస్బెండ్, ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్ ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా చూసుకుంటాడు. సో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఓన్లీ ఫిట్నెస్తో మాత్రమే పాసిబుల్ అవుతుంది. లైఫ్ స్టైల్లో ఫిట్నెస్ అనే దాన్ని మీరే అలవాటు చేయాలి మీ వైఫ్స్కి. సో అది జిమ్మే కానీ, యోగానే కానీ ఏదైనా సరే వీటికి మీరే ఎక్స్పోజ్ చేయాలి. మనకి తెలియట్లేదు కానీ అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చిన్నవి కాదు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అవి మంత్లీ సైకిల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా ఫర్టిలిటీ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంకా చాలా ఉంటాయి. మనకు చెప్పుకోలేరు కానీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో చాలా డిప్రెషన్ ఫేస్ చేస్తున్నారు. సో బాయ్స్, మీరు చేయాల్సిన పని వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అలవాటు అవ్వడానికి ఎంకరేజ్ చేయడమే. లైఫ్ లో ఫిట్నెస్ అనే దాన్ని ఒక పార్ట్ చేసేయాలి. ఇప్పుడున్న జనరేషన్ లో ఉమెన్ కి ఫిట్నెస్ అనేది చాలా అవసరం. ఇది ఎవరిని టార్గెట్ చేసి కాదు, నా డే టు డే లైఫ్ లో నేను ప్రాక్టికల్ గా చూస్తున్నా. సో హోప్ యూ అండర్స్టాండ్.